హలో అండి. ఈరోజు ఒక కొత్త డ్రామా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. డ్రామా సమ్మర్ హాలిడేస్‌లో స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ జియాంగు తను అప్పుడే తన కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకొని యూనివర్సిటీలో జాయిన్ అవ్వటానికి వెయిట్ చేస్తుంది. కానీ తను భయపడుతుంది తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుతుందా లేదా అని. ఎందుకంటే వాళ్ళ డ్యాడీ డెట్ కలెక్టర్స్‌కి అమౌంట్ ఇవ్వలేక ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. ఇంకా డెట్ కలెక్టర్స్ హీరోయిన్ ఉన్న అపార్ట్మెంట్ డోర్స్ కొడుతూ ఉంటారు. "నువ్వు లోపలే ఉన్నావు, డోర్ ఓపెన్ చెయ్" అని అంటూ డెట్ కలెక్టర్స్ అంటుంటే హీరోయిన్ "మా డ్యాడీ లేరు. నాకు తెలీదు ఎక్కడ ఉన్నారో" అని చెప్తుంది. వాళ్ళ కూతుర్ని అలా ఎలా వదిలేసి వెళ్తారు అని వాళ్ళు నమ్మరు. ఇంతలో పోలీస్ ఆఫీసర్ వస్తారు అక్కడికి. నైబర్స్ కంప్లెయింట్ చేశారు డిస్టర్బెన్స్ అవుతుంది అని. ఇంకా డెట్ కలెక్టర్స్ డెట్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చామని చెప్తారు. నైట్ టైమ్స్ వద్దని పోలీస్ పంపిస్తారు. ఇంకా అప్పుడే హీరో తన అపార్ట్మెంట్‌కి వెళ్తుంటే హీరోయిన్ వచ్చి "మీరేనా పైన రెంట్‌కి ఉండేది? ప్లీజ్ పాసిబుల్ అయితే హౌస్ వెకేట్ చేసి వెళ్ళండి. డిస్టర్బెన్స్ అవుతుంది మీకు" అని చెప్తుంది. హీరో అప్పుడు "నేను ఎక్కువ ఉండను ఇంట్లో. సో నాకేం ప్రాబ్లమ్ లేదు" అని చెప్తాడు. ఇంకా నెక్స్ట్ డే హీరోయిన్ గ్రోసరీస్ కోసం బయటికి వెళ్తుంది. అప్పుడే డెట్ కలెక్టర్స్ డోర్ బ్రేక్ చేసుకొని చెక్ చేస్తారు ఎవరన్నా ఉన్నారా అని. ఇంకా వాల్యుబుల్ ఐటెమ్స్ ఏమైనా ఉన్నాయా అని. అప్పుడే హీరోయిన్ వస్తుంది. ఇంకా హీరోయిన్ వాళ్ళని చూసి భయపడుతుంది. ఇంకా తనని వాళ్ళు చూడలేదు అని తను పైన అపార్ట్మెంట్స్‌కి వెళ్తుంది. అప్పుడే డెట్ కలెక్టర్ వచ్చి ఆపుతాడు. ఇంకా హీరో వచ్చి "ఏంటి ఇంత లేట్ అయింది గ్రోసరీ తీసుకురావడానికి" అని అంటాడు హీరోయిన్‌తో. ఇంకా డెట్ కలెక్టర్ డౌట్ వస్తుంది వాళ్ళ బిహేవియర్‌కి. అప్పుడే అడుగుతారు హీరోని "తను నీ గర్ల్ ఫ్రెండేనా" అని. అవునని చెప్పి హీరోయిన్‌ని హీరో తన అపార్ట్మెంట్‌కి తీసుకొని వెళ్తాడు. ఇంకా డెట్ కలెక్టర్ కూడా వాళ్ళ డౌట్‌తో వాళ్ళని ఫాలో అవుతాడు. ఇంకా హీరో వాళ్ళని అబ్జర్వ్ చేసి హీరో హ్యాండ్‌కి కిస్ పెట్టుకొని హీరోయిన్‌తో రొమాన్స్ చేస్తున్నట్టుగా పోర్ట్రే చేస్తాడు వాళ్ళకి. ఇంకా హీరో చెప్తాడు "వాళ్ళిప్పుడే వెళ్లరు. ఇక్కడే ఉండొచ్చు మీరు" అని. చెప్పి "మీ డ్యాడీ ఎప్పుడు వస్తారు" అని అడుగుతాడు. హీరోయిన్ "తెలీదు" అని చెప్తుంది. "ఎక్కడికైనా వెళ్ళొచ్చుగా" అని అడుగుతాడు. "నాకు హౌస్ తప్ప ఎక్కడా తెలియదు" అని చెప్తుంది. హీరో "ఫుడ్ ఫ్రిడ్జ్‌లో ఉంది" అని చెప్పి తన రూమ్‌కి వెళ్తాడు. ఇంకా హీరోయిన్ తను కాసేపు అక్కడే ఏడుస్తూ ఉండి తన హౌస్‌కి వెళ్తుంది. ఇంకా హీరోయిన్ తన హౌస్‌లో డెట్ కలెక్టర్స్ చేసిన మెస్‌ని క్లీన్ చేస్తుంది. అప్పుడే హీరో డోర్స్‌ని ఫిక్స్ చేస్తాడు. ఇంకా హీరో ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తాడు వాటర్ కోసం. ఫ్రిడ్జ్ ఖాళీగా ఉంటుంది. హీరో గ్రోసరీస్‌ని కొని తెచ్చిస్తాడు. అక్కడే ఫస్ట్ టైమ్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు నేమ్స్‌ని. ఇంకా హీరో ఒక ఆపరేషన్ కోసం వస్తాడు ఈ ఏరియాకి. తన సుపీరియర్‌కి డైలీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాడు హీరో. తను అనుకున్న వ్యక్తికి క్లోజ్ అవ్వటానికి ఆపరేషన్ రిలేటెడ్‌గా ఒక సెక్యూరిటీ గార్డ్‌లా జాయిన్ అవుతాడు ఒక క్లబ్‌లో. అక్కడే తను అనుకున్న వ్యక్తి వస్తారని తెలుసుకొని అతనే ఫిఫ్త్ మాస్టర్. ఇంకా అక్కడ ఒక చిన్న గొడవ జరుగుతుంది క్లబ్‌లో. క్లబ్ షేర్ హోల్డర్ కొడుకు ఇష్యూ చేస్తుంటే ఫిఫ్త్ మాస్టరే సాల్వ్ చేయాలి ఈ ఇష్యూ అన్నప్పుడు హీరో వచ్చి ఫైట్ చేస్తారు ఆ అబ్బాయితో ఫిఫ్త్ మాస్టర్‌ని ఇంప్రెస్ చేయటానికి. ఇంకా ఫిఫ్త్ మాస్టర్ ఇంప్రెస్ అవుతాడు. ఫిఫ్త్ మాస్టర్ పీఏ నెక్స్ట్ డే హీరోని రమ్మను అని చెప్తాడు. ఇంకా హీరో కొలీగ్ కొన్ని కేక్స్ క్లబ్‌లో ఉంటే తీసుకొని వెళ్తాడు. అవి కొన్ని హీరోకి కూడా ఇస్తాడు. ఇంకా హీరో హీరోయిన్‌కి ఇష్టమేమో అని తీసుకొని వచ్చి హీరోయిన్‌కి ఇస్తే కలిసి తిందాం అని చెప్తుంది. ఇంకా వాళ్ళు ఒక ప్లేస్‌కి వెళ్ళి తింటారు. ఇంకా హీరో హీరోయిన్ ఏజ్ ఎంత? కాలేజ్ కంప్లీట్ అయిందా? అని అడుగుతూ ఉంటాడు. "నన్ను ఎలా ట్రస్ట్ చేసావు? భయపడలేదా?" అంటూ అడుగుతాడు హీరోయిన్‌ని. "లేదు నువ్వు మంచి పర్సన్" అంటూ చెప్తుంది. "నాతో ఎవరు మాట్లాడడం లేదు నైబర్స్. డెట్ కలెక్టర్స్ వల్ల వాళ్ళకేమైనా ప్రాబ్లమ్ అవుతుందని. నువ్వలా కాదు" అని చెప్తుంది. ఇంకా హీరోయిన్ హీరోని "నువ్వెందుకు ఇక్కడికి వచ్చావంటే ఇక్కడ పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి. జాబ్ కోసం వచ్చా" అని చెప్తాడు. ఇంకా హీరో తన హౌస్ కీని హీరోయిన్‌కి ఇస్తాడు. యూజ్ చేసుకో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే అని. ఇంకా నెక్స్ట్ డే హీరో ఫిఫ్త్ మాస్టర్ పీఏ పిలిచారని వెళ్తాడు. ఇంకా అక్కడ హీరోని అడుగుతాడు "నువ్వెందుకు వచ్చావు ఈ ఏరియాకి" అని. ఇంకా హీరో పూర్ ఫ్యామిలీ చిన్న జాబ్ కోసం వచ్చా అని చెప్తాడు. ఇంకా ఫైటింగ్ ఎక్కడ నేర్చుకున్నావు అని అడుగుతాడు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా అని చెప్తాడు. ఇంకా వాళ్ళు ఒక టాస్క్ పెడతారు హీరోకి. ఒక పోర్ట్‌కి వెళ్ళి గూడ్స్ తీసుకురమ్మని. ఇంకా హీరో వెళ్తాడు. కానీ అక్కడ తను క్లబ్‌లో కొట్టిన అబ్బాయి వాళ్ళ డ్యాడీనే పోర్ట్‌లో ఉండేది. అక్కడ వాళ్ళతో ఫైట్ చేసి గూడ్స్ తీసుకొని వస్తాడు. ఇంకా వాళ్ళు ఇంప్రెస్ అయ్యి తనని జాయిన్ చేసుకుంటారు. "వెళ్ళి రెస్ట్ తీసుకో కొన్ని డేస్" అని చెప్తాడు. ఇంకిక్కడ హీరోయిన్ భయపడుతూ ఉంటుంది. డెట్ కలెక్టర్స్ వచ్చి డోర్ ఓపెన్ చెయ్ అని చెప్తుంటే హీరోకి కాల్ చేస్తుంది. హీరో ఆన్సర్ చెయ్యడు. తర్వాత హీరో మిస్డ్ కాల్ చూసుకొని వచ్చి వాళ్ళతో బయట ఫైట్ చేస్తాడు. ఇంకా హీరోయిన్‌ని లగేజ్ ప్యాక్ చేసుకోమని చెప్తాడు హీరో.
అపార్ట్మెంట్లోనే ఉంటుంది హీరోయిన్ కూడా. ఇంకా హీరోయిన్ తన వల్లే ఇన్ని దెబ్బలు తగిలాయని బాధపడుతుంది. హీరో నీ వల్ల కాదు ఇవి వర్క్ ప్లేస్లో జరిగిందని చెప్తాడు. ఇంకా హీరోయిన్ మెడిసిన్ అప్లై చేస్తుంది హీరోకి. హీరో తన సుపీరియర్కి అప్డేట్ చేస్తాడు వాళ్ళు నన్ను ట్రస్ట్ చేశారని. కానీ సేఫ్గా ఉండు అని చెప్తాడు వాళ్ళ సుపీరియర్. ఇంకా హీరోయిన్ గురించి అడుగుతాడు. అన్నెసెసరీగా ఇన్వాల్వ్ అవ్వకు, మనకి ఈ ఆపరేషన్ ఇంపార్టెంట్ అని చెప్తాడు. తను నా బ్యాక్గ్రౌండ్ కవర్ చేస్తుంది, హెల్ప్ అవుతుంది అని చెప్తాడు. హీరో అపార్ట్మెంట్కి హీరో కొలీగ్ వస్తాడు. దెబ్బలు తగిలాయి అని. అక్కడ హీరోయిన్ని చూసి వదిన అని అజ్యూమ్ చేసుకుంటాడు. ఇంకా నెక్స్ట్ డే హీరో ఫిఫ్త్ మాస్టర్ దగ్గరికి వెళ్తాడు. ఫిఫ్త్ మాస్టర్ చాలా ఇంప్రెస్ అయ్యి వాళ్ళ గ్యాంగ్లో జాయిన్ చేసుకుంటాడు. తనకి సబార్డినేట్స్గా కొంతమందిని ఇస్తాడు. హీరో వాళ్ళని బార్కి తీసుకొని వెళ్తాడు. ఆ సబార్డినేట్స్లో హీరోని అబ్జర్వ్ చేయడానికి, ఫిఫ్త్ మాస్టర్కి అప్డేట్స్ ఇవ్వడానికి హీరో గురించి ఒక పర్సన్ ఉంటాడు. అది హీరో అబ్జర్వ్ చేస్తాడు. హీరో డ్రింక్ చేసి వస్తాడు. తన షర్ట్కి లిప్స్టిక్ ఉంటుంది. బార్ గర్ల్ పెడుతుంది డ్రింక్ చేసినప్పుడు. ఆ లిప్స్టిక్ చూసి షర్ట్కి హీరోయిన్ తన రూమ్లోకి వెళ్తుంది. ఫిఫ్త్ మాస్టర్ హీరోని తనతో ఒక బిజినెస్ కోసం రమ్మని పిలుస్తాడు. హీరోయిన్కి చెప్తాడు, నేను వర్క్ కోసం వెళ్తున్నా, నువ్వు జాగ్రత్త అని. హీరోయిన్ తన అమ్మ ఫోటోని హోల్డ్ చేసుకొని మాట్లాడుతూ హీరో గురించి తను మిస్టీరియస్ పర్సన్ కానీ బ్యాడ్ పర్సన్ కాదు అని చెప్తుంది. హీరో తన కొలీగ్కి వెళ్లే ముందు హీరోయిన్ జాగ్రత్త, చూస్తూ ఉండు అని చెప్పి వెళ్తాడు. హీరోయిన్ తన ఫ్రెండ్ జార్జీ ఒక అబ్బాయితో టెర్రస్ మీద మాట్లాడుతుంది. ఎందుకంటే హీరోకి తన అడ్రస్ ఎవరికి తెలియడం ఇష్టం ఉండదు. ఇంకా హీరో తన వర్క్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ వచ్చి చూస్తే హీరోయిన్ ఉండదు. తన మొబైల్ ఇంట్లో ఉంటుంది. హీరో భయపడుతూ అంతా సెర్చ్ చేస్తూ టెర్రస్ మీదకి వస్తాడు. హీరోయిన్ని చూసి ఏమన్నా అయిందేమో అని భయంతో అరుస్తాడు, చెప్పకుండా ఎలా వెళ్తావని. ఇంకా హీరోని క్వశ్చన్ చేస్తుంది. అసలు నువ్వేం వర్క్ చేస్తున్నావు, ఎప్పుడు వస్తావు, నీ కొలీగ్ ఎందుకు డైలీ నన్ను చెక్ చేస్తున్నాడు, ఇవి అన్నీ నేను అడగాలనుకున్నా కానీ అడగలేదు. నువ్వు నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నావు, నేను కూడా ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నా అని చెప్పి హీరోయిన్ ఏడుస్తుంది. హీరో సారీ చెప్తాడు, నేను భయపడ్డాను ఏమైనా అయిందేమో అని. ఇంకా హీరోయిన్ని బార్కి తీసుకొని వెళ్తాడు. అక్కడికి డెట్ కలెక్టర్స్ వస్తారు. హీరో అది అబ్జర్వ్ చేసి హీరోయిన్ని డ్రింక్ తాపించు అని అడుగుతాడు. డెట్ కలెక్టర్స్ అది చూసి హీరోయిన్ పక్కన ఉన్న అబ్బాయి ఎవరు అని ఎంక్వైరీ చేస్తే ఫిఫ్త్ మాస్టర్ పర్సన్ అని తెలుసుకొని భయపడి అక్కడ నుంచి వెళ్తారు. హీరోయిన్తో ఇంకా నువ్వు ఫ్రీగా బయటికి వెళ్ళొచ్చు అని చెప్తాడు. వాళ్ళు నిన్ను ఏం చేయరు ఇంకా అని. ఇంకా అక్కడికి ఫిఫ్త్ మాస్టర్ వస్తాడు. హీరోయిన్ని చూస్తాడు. హీరో ఇంటికి వెళ్తాను అని చెప్తే ఫిఫ్త్ మాస్టర్ పైన ఫ్లోర్స్ ఖాళీగా ఉన్నాయి, అక్కడ స్టే చేయండి నైట్కి అని చెప్తాడు. ఇంకా ఆ రూమ్లో హిడెన్ కెమెరాస్ ఉన్నాయి. అది అబ్జర్వ్ చేసిన హీరోయిన్ని కొంచెం రొమాంటిక్గా యాక్ట్ చేయమని చెప్తాడు కెమెరాస్ ఉన్నాయని. ఇంకా ఫిఫ్త్ మాస్టర్ హీరో మీద ఉన్న డౌట్స్ కూడా క్లియర్ అవుతాయి. ఫిఫ్త్ మాస్టర్ తన వైఫ్ చార్లీని బిజినెస్ కోసం యూజ్ చేసుకుంటాడు. లైక్ వేరే వాళ్ళతో రొమాన్స్ చేయమని తన ప్రాఫిట్స్ కోసం. ఇంకా హీరోని తనకు అసిస్టెంట్గా పంపిస్తాడు. చార్లీని హీరో అందరిలా కాదు అని అబ్జర్వ్ చేస్తుంది. ఇంకా హీరోయిన్ తన క్లాస్మేట్ ఫ్రెండ్ని కలుస్తుంది, సాషా. జోజీ హెల్ప్తో సాషా సారీ చెప్తుంది హీరోయిన్కి. తను తన బ్యాడ్ టైంలో సపోర్ట్ చేయలేదు, మా మమ్మీ రూమ్లో లాక్ చేసింది అని చెప్పి. ఇంకా నువ్వు నైబర్ హౌస్లో ఉంటున్నావుగా, అతనికి ఏమైనా అల్టీరియర్ మోటివ్స్ ఉన్నాయేమో జాగ్రత్త అని చెప్తుంటే హీరోయిన్ ఫేసెస్లో చేంజెస్ చూసి నువ్వు తనని లైక్ చేస్తున్నావుగా, లేకపోతే ఎలా ట్రస్ట్ చేసి ఉంటావు అని చెప్తుంది. ఇంకా హీరోయిన్ జోజీకి థ్యాంక్స్ చెప్తుంది. ఇంకా జోజీ హీరో మంచి అబ్బాయి కాదు, నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు అని చెప్తాడు. అప్పుడు హీరోయిన్ నా డిఫికల్ట్ టైమ్స్లో ఉన్నాడు, నేను నా ఐస్తో చూస్తే కానీ నమ్మను అని చెప్తుంది. ఇంతలో అక్కడికి హీరో అండ్ ఫిఫ్త్ మాస్టర్ వైఫ్ వస్తారు హీరోని డ్రాప్ చేయడానికి. ఇంకా హీరోయిన్ అది చూసి వెళ్తుంది. హీరో తన సుపీరియర్కి అప్డేట్స్ ఇస్తాడు. ఇంకా ఇంట్లోకి రాగానే హీరోయిన్ నా వల్ల ప్రాబ్లం ఉంటే చెప్పు, నేను వెళ్తా అంటుంది. అప్పుడు హీరో నీకు మీ ఫ్రెండ్తో వెళ్ళాలని అనుకుంటే వెళ్ళు అని చెప్తాడు. ఇంకా హీరోని తిట్టి తన రూమ్లోకి వెళ్తుంది. ఇంకా హీరో అక్కడే సోఫా మీద పడుకొని ఉంటాడు. ఇంకా హీరోయిన్ నెక్స్ట్ డే అబ్జర్వ్ చేసి హీరోకి బ్లాంకెట్ కప్పుతుంది. ఇంకా హీరో సడన్గా హీరోయిన్ గొంతు పట్టుకుంటాడు ఎవరో అని. సారీ చెప్పి హీరో వర్క్ కోసం వెళ్తాడు. హీరోయిన్కి వాళ్ళ నాన్న కాల్ చేస్తాడు. వాళ్ళ నాన్నని
చాలా తిడుతుంది. అబద్ధం చెప్పావు బిజినెస్ ట్రిప్ అని. ఇంకా హీరోయిన్ వాళ్ళ నాన్న నేను 3 డేస్‌లో వచ్చి తీసుకొని వెళ్తా. మనం వేరే సిటీలో ఉందాం. నేనంత అప్పు లైఫ్ టైమ్ అయినా తీర్చలేను. నువ్వు ఇక్కడే కంటిన్యూ చేసుకోవచ్చు నీ స్టడీస్ అని చెప్తాడు. ఫిఫ్త్ మాస్టర్ వైఫ్ చార్లీని ఫిఫ్త్ మాస్టర్‌కి కావాల్సిన కాంట్రాక్ట్‌ని ఎండ్ చేసుకొని వస్తుంది. ఇంకా ఫిఫ్త్ మాస్టర్ చెప్తాడు, మీ ఫాదర్ నాకు అప్పున్నాడు. నాకిచ్చేసి వెళ్ళాడు. నేను నా వైఫ్ పొజిషన్ ఇచ్చాను నీకు. ఇంకా ఫుడ్ అండ్ డ్రింక్స్ అన్నీ అరేంజ్ చేస్తున్నా అంటాడు. ఫిఫ్త్ మాస్టర్ కాంట్రాక్ట్ తెచ్చిన హ్యాపీనెస్‌లో ఏం కావాలి అని అడిగితే నేనిక్కడ ఉన్నన్ని డేస్ హీరో తనకి అసిస్టెంట్‌గా ఉండాలి అని చెప్తుంది. ఫిఫ్త్ మాస్టర్ కూడా ఓకే అని యాక్సెప్ట్ చేస్తాడు. ఫిఫ్త్ మాస్టర్ వైఫ్ చార్లీని హీరోని ఫిఫ్త్ మాస్టర్ని ఎలిమినేట్ చేయని చెప్తుంది. ఇంకా హీరో షాక్ అవుతాడు. డౌట్ వచ్చిందేమో అని. ఇంకా జస్ట్ జోక్ అని చార్లీని చెప్తుంది. ఫిఫ్త్ మాస్టర్ వైఫ్ చార్లీని హీరోని షాపింగ్‌కి తీసుకువెళ్తుంది. అక్కడ ఒక డ్రెస్ హీరోయిన్‌కి బాగుంటుందని తన కోసం తీసుకుంటాడు. ఇంటికి వస్తే హీరోయిన్ ఇంట్లో ఉండదు. ఇంకా హీరోయిన్‌కి కాల్ చేస్తాడు. టెర్రస్ పైన ఉన్నా అని చెప్తుంది. హీరో వెళ్తాడు. అక్కడ హీరోయిన్ డ్రింక్ చేస్తూ ఉంటుంది. ఏమైంది అని అడుగుతాడు. హీరోయిన్ మా నాన్న కాల్ చేశాడు. నన్ను తీసుకువెళ్తాడంట. అక్కడే యూనివర్సిటీలో జాయిన్ చేస్తాడంట అని చెప్తుంది. హీరోయిన్ చాలా సాడ్‌గా ఫీల్ అవుతూ నేను ఎప్పుడూ లవ్‌లో లేను. ఎవరిని లవ్ చేయలేదు. కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. చార్లీని హీరోకి కాల్ చేస్తుంది. ఫిఫ్త్ మాస్టర్ ఈ బాక్సెస్‌కి ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్నాడు అని చెప్తుంది. కొన్ని బాక్సెస్ నీ కోసం తీసి ఉంచానని చెప్తుంది. హీరో ఎందుకు నన్ను టెస్ట్ చేస్తున్నావు అని క్వెషన్ చేస్తాడు. అప్పుడు చార్లీని వాళ్ళకి తెలియదు కానీ నాకు తెలుసు నువ్వు డిఫరెంట్ అని. ఇంకా చార్లీని తను 5 ఇయర్స్ ఎంత సఫర్ అయిందని చెప్తుంది. ఇంకా నన్ను వదిలేయ్ నేను హెల్ప్ చేస్తా ఫిఫ్త్ మాస్టర్‌ని చంపడానికి అని చెప్తుంది. హీరో చార్లీని అడుగుతాడు. ఫిఫ్త్ మాస్టర్ హెడ్ ఎవరు అని. నాకు తెలియదు కానీ ఎవ్రీ 3 మంత్స్‌కి ఒకసారి ఒక్కడే వెళ్తాడు అని చెప్తుంది. ఇంకా చార్లీని కాల్ చేస్తుంది హీరోకి. ఫిఫ్త్ మాస్టర్‌ని అరెస్ట్ చేయాలని చూస్తున్నాడు అని. ఇది కరెక్ట్ టైం అటాక్ చేయడానికి అని చెప్తుంది. ఇంకా జాగ్రత్త ఫిఫ్త్ మాస్టర్ చాలా డేంజర్ అని చెప్తుంది హీరోకి. హీరో తన సుపీరియర్‌కి ఈ ఇన్ఫర్మేషన్ అంతా చెప్తాడు. అటాక్ చేయాలి నైట్ అని చెప్తాడు. కానీ ఫోర్స్ రావడానికి టైం పడుతుంది. ఇంకో ఛాన్స్ కోసం వెయిట్ చేద్దాం అని చెప్తాడు. హీరో లేదు ఆపరేషన్ స్టార్ట్ చేయాలని చెప్తాడు. ఇంకా సుపీరియర్‌ని హీరోయిన్ రేపు వెళ్తుంది. సేఫ్‌గా వెళ్ళడానికి అరేంజ్‌మెంట్స్ చెయ్యి అని రిక్వెస్ట్ చేస్తాడు. హీరో రూమ్‌కి వస్తాడు. హీరోయిన్ లగేజ్ ప్యాక్ చేసి ఉంటుంది. జాగ్రత్త అని చెప్తాడు. హీరోయిన్ నిద్ర రావడం లేదు. నా బెడ్ మీద పడుకో అని చెప్తుంది. కలిసి పడుకుంటారు. హీరోయిన్‌కి ఒక లెటర్ రాస్తాడు. ఈ అమౌంట్ తీసుకొని యూనివర్సిటీలో జాయిన్ అవ్వు. ఇంకా ఎప్పుడూ ఇక్కడికి రావద్దు. ఇది డేంజరస్ ప్లేస్ అని నన్ను మర్చిపో అని చెప్పి లెటర్ టేబుల్ మీద పెట్టి వెళ్తాడు ఆపరేషన్‌కి. ఇంకా హీరోయిన్ ఆ లెటర్ చదివి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది. ఇంకా స్టోరీ 4 ఇయర్స్ తర్వాత కంటిన్యూ అవుతుంది. హీరోయిన్ యూనివర్సిటీలో చదువుతూ ఉంటుంది. అక్కడ హీరోయిన్‌కి చాలామంది ప్రపోజ్ చేస్తారు. కానీ హీరోయిన్ ఎవరిని యాక్సెప్ట్ చేయదు. హీరోయిన్ న్యూస్ రీడింగ్ కంపెనీలో ఇంటర్న్‌గా వర్క్ చేస్తుంది. తన ఫ్రెండ్ కాల్ చేస్తుంది హీరోయిన్‌కి. వాళ్ళ టీచర్ రిటైర్ అవుతున్నారు మీట్ అవుదామని. కానీ హీరోయిన్ నేను రాను అని చెప్తుంది. ఇంకా హీరోయిన్ ఒక ఇంటర్వ్యూ కోసం ఒక రెస్టారెంట్‌కి వెళ్తుంది. అక్కడ హీరోయిన్ చార్లీని చూస్తుంది. ఇంకా తనని అడుగుతుంది హీరో గురించి. తను ఎక్కడ ఉన్నారు అని. అయితే చార్లీని చెప్తుంది. తను ఒక అండర్ కవర్‌గా వర్క్ చేశాడు అప్పుడు. నేను తనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. కానీ ఫిఫ్త్ మాస్టర్ వాళ్ళకి ముందే తెలిసింది తన ఐడెంటిటీ. ఇంకా వాళ్ళు తనని షూట్ చేశారు 2 టైమ్స్. ఇంకా హీరో వాళ్ళ ఫోర్స్ వచ్చేసింది. తర్వాత నాకు తెలీదు ఏం జరిగిందో అని చెప్తుంది. ఇంకా హీరోయిన్ హీరోని తలుచుకుంటూ ఉంటుంది. ఎక్కడ ఉన్నావు? అసలు బ్రతికే ఉన్నావా అని. హీరోయిన్ ఆఫీస్‌లో ఇంజ్యూర్ వల్ల రిటైర్ అయిన మిలిటరీ అండ్ పోలీస్ ఆఫీసర్స్‌ని ఇంటర్వ్యూ చేయాలి. ఎవరు చేస్తారు అని మీటింగ్‌లో అడిగితే నేను చేస్తా అని హీరోయిన్ చెప్తుంది. హీరోయిన్‌కి ఇంటర్వ్యూస్ లిస్ట్ అండ్ అడ్రస్ ఇస్తుంది తన కొలీగ్. హీరోయిన్ అందరికీ కాల్ చేస్తుంది. ఎవరూ యాక్సెప్ట్ చేయరు. ఇంకా లాస్ట్‌కి ఒక నెంబర్‌కి ట్రై చేస్తుంది. నియాన్బు బి&బి రెస్టారెంట్ అండ్ హోటల్. అప్పుడు అక్కడ ఒక ఎంప్లాయీ కాల్ లిఫ్ట్ చేసి మా బాస్ ఇంటర్వ్యూని యాక్సెప్ట్ చేయడు అని కాల్ కట్ చేస్తాడు. ఇంకా హీరోయిన్ ఆ కెఫే కమ్ హోటల్‌కి వెళ్తుంది. ఎంప్లాయీ అడుగుతాడు కాఫీ ఆర్ స్టేయా అని. నేను ఇంటర్వ్యూ కోసం వచ్చాను. మీ బాస్‌ని కలవాలి అని చెప్తుంది. మా బాస్ లేరు. ఎప్పుడు వస్తారో తెలియదని చెప్తాడు. అక్కడ ఉన్న ఎంప్లాయీ నేను వెయిట్ చేస్తా అని చెప్తుంది హీరోయిన్.
ఇంకా హీరో హాస్పిటల్‌కి వెళ్ళి వస్తాడు. తనకి లెగ్ పెయిన్ వస్తుందని. హీరోయిన్ వెయిట్ చేసి ఇంక రారు అని వెళ్తుంది. అప్పుడే హీరో వస్తాడు. హీరోయిన్ హీరోని చూస్తుంది. ఇంకా మాట్లాడుకుంటారు. హీరోయిన్ చెప్తుంది, "నీ ఒరిజినల్ ప్లేస్ అండ్ నేమ్ అంతా ఫేక్. నేను ఎంత సెర్చ్ చేసినా నీ గురించి నాకు తెలియలేదు" అని చెప్తుంది. ఇంకా హీరో, "నా కోసం ఎందుకు సెర్చ్ చేస్తున్నావు" అని అడుగుతాడు. "అవును, నేనెందుకు సెర్చ్ చేస్తున్నా" అని హీరోయిన్ కవర్ చేస్తుంది. ఇంకా హీరో, "లేట్ అవుతుంది. నేను డ్రాప్ చేస్తాను" అని చెప్తాడు. ఇంకా హీరోయిన్ హీరోని, "లెగ్‌కి ఏమైంది" అని అడుగుతుంది. "ఏం లేదు, జస్ట్ చిన్న ఇంజ్యూరీ అయిందని" చెప్తాడు. ఇంకా హీరోయిన్ మిస్టర్ వాంగ్‌ని, రిటైర్ అయిన ఒక ఆఫీసర్‌ని కూడా ఇంటర్వ్యూ చేస్తుంది. అక్కడ హీరో గురించి అడుగుతుంది. తన గురించి తెలుసుకుంటుంది. తను పోలీస్ ఆఫీసర్, ఇంకా స్పెషల్ ఫోర్సెస్‌లో రిక్రూట్ చేసుకున్నారు అని, ఇంకా తరువాత తన గురించి తెలీదని చెప్తాడు. ఇంకా హీరోయిన్ హీరో హోటల్‌కి వెళ్తుంది. అక్కడే స్టే కోసం రూమ్ బుక్ చేసుకుంటుంది. ఇంకా ఎంప్లాయీ, "టవల్ డెలివరీ చేయవా" అని హీరోని అడుగుతాడు. హీరో డెలివరీ చేయడానికి వెళ్తే హీరోయిన్ ఉంటుంది. "నువ్వేంటి ఇక్కడ ఉన్నావు" అని అడుగుతాడు. "ఏం ఉండకూడదా" అని అంటుంది హీరోయిన్. ఇంకా హీరో టవల్ ఇచ్చేసి వెళ్తాడు. హీరోయిన్ హీరో రూమ్‌లోకి వెళ్తుంది. "నా రూమ్‌లో కాక్రోచెస్ ఉన్నాయని హీరో వేరే రూమ్ షిఫ్ట్ చేస్తా" అని అంటాడు. కానీ హీరోయిన్, "లేదు, నేను నీ రూమ్‌లోనే ఉంటా" అని వెళ్లి బెడ్ మీద పడుకుంటుంది. ఇంకా హీరోయిన్ హీరోని పిలుస్తుంది. "పడుకున్నావా" అని. "లేదు" అని చెప్తాడు. అయితే అప్పుడు హీరోయిన్ హీరోతో చెప్తుంది, "నేను ఈ పాస్ట్ 4 ఇయర్స్ నీ గురించి ఎన్ని అనుకున్నా తెలుసా? నువ్వు పోలీస్ ఆఫీసరేమో అని ఎంత సెర్చ్ చేశానో తెలుసా? నువ్వైనా ఎందుకు నా కోసం రాలేదు" అని అడుగుతుంది. అప్పుడు హీరో, "మనం కలవటం అంతా ఒక యాక్సిడెంట్" అని అంటాడు. ఇంకా హీరోయిన్ యాక్సిడెంట్ అని సాడ్‌గా ఫీల్ అయ్యి వెళ్ళిపోతుంది తన రూమ్‌కి. నెక్స్ట్ డే హీరో వాళ్ళ కొలీగ్ హీరోకి మ్యారేజ్ ఇన్విటేషన్ ఇవ్వటానికి వస్తాడు. హీరో వాళ్ళ ఫ్రెండ్ హీరోని అడుగుతాడు, "నువ్వు మ్యారేజ్ చేసుకో, పర్సనల్ లైఫ్ ఇంపార్టెంట్" అని చెప్తాడు. ఇంకా హీరో, "నా లెగ్ బాగాలేదు, నా వల్ల ఇంకొకరి లైఫ్ స్పాయిల్ చేయటం వద్దు" అని చెప్తాడు. హీరోకి కూడా హీరోయిన్ అంటే ఇష్టం ఉంటుంది. సో ఇంకా వాళ్ళ సుపీరియర్‌కి కాల్ చేస్తాడు. "వాళ్ళ గురించి తెలిస్తే చెప్పు" అని. "వాళ్ళు నా ఫేస్ చూసారు. ఎవరంటే ఫిఫ్త్ మాస్టర్ ఇంకా వాళ్ళ మెంబర్స్‌తో ఆపరేషన్ చేస్తున్నప్పుడు కొంతమంది పారిపోయారుగా వాళ్ళు." హీరోయిన్ డ్రింక్ చేసి వచ్చి, "మనం కలవడం యాక్సిడెంట్ అంటావా? నా ఫస్ట్ కిస్ కూడా తీసుకొని వెళ్ళావు. ఈ 4 ఇయర్స్ నీ ఫేస్ కూడా మర్చిపోయా. ఎలా ఉంటావో" అని చెప్తుంది హీరోకి. హీరో తెచ్చిన డ్రెస్ ఇచ్చి, "ఇంక మనం స్ట్రేంజర్స్" అని చెప్తుంది. ఇంకా హీరో అప్పుడు తను ఎక్స్‌ప్రెస్ చేస్తాడు. 4 ఇయర్స్ ముందు ఆపరేషన్ తర్వాత నీ దగ్గరికి వద్దామనుకున్నా. కానీ నా లెగ్ ఇంజ్యూరీ అయింది. ఇంకా కొంతమంది ఎస్కేప్ అయ్యారు. వాళ్ళు నా ఫేస్ చూసారు. ఇంకా నేను చాలా ఆపరేషన్స్ చేశా. నా వల్ల నీ లైఫ్ రిస్క్‌లో పెట్టడం ఎందుకని రాలేదు" అని చెప్తాడు. ఇంకా హీరోయిన్, "అవి అంత భయం లేదు. నా భయం అంతా నేను నిన్ను చూడలేదు" అని చెప్తుంది. పక్కింటమ్మాయి హీరోకి ఫుడ్ ఇవ్వడానికి వస్తుంది. అప్పుడు హీరోయిన్ చూసి, "నువ్వు బియాంగ్‌చంగ్ మీడియా యూనివర్సిటీ కదా! నేను నీ సీనియర్‌ని. నీ ఫొటోస్ తీసి నేను డైలీ హీరోకి సెండ్ చేస్తాను. అప్పుడు తను రిలీఫ్‌గా ఫీల్ అవుతాడు. నువ్వు సేఫ్‌గా ఉన్నావని" చెప్తుంది. ఇంకా హీరో, హీరోయిన్ కలిసిపోతారు. హీరో హీరోయిన్‌ని వర్క్ ప్లేస్‌లో డ్రాప్ చేస్తాడు. హీరోకి ఫిఫ్త్ మాస్టర్ మెంబర్ కాల్ చేస్తాడు. ఇంకా హీరో తన సుపీరియర్‌కి చెప్తాడు, "ఫిఫ్త్ మాస్టర్ గ్యాంగ్ వచ్చారు. ఈసారి ఎలాగైనా చంపాలి. నాకు ఒక పర్సన్ ఉన్నారు. తనని కేర్ తీసుకోవాలి. ఇలా ప్రతి సెకండ్ భయపడుతూ ఉండలేను. ఏదైనా ఫేస్ చేయాలి" అని చెప్తాడు. ఇంకా హీరోయిన్‌కి బిజినెస్ ట్రిప్ అని చెప్పి వెళ్తాడు. హీరోయిన్ వాళ్ళ నాన్న తను వర్క్ చేసే ఆఫీస్ దగ్గరికి వస్తాడు. "నా కూతురు ఈ ఆఫీస్‌లో వర్క్ చేస్తుంది" అని. ఇంకా హీరోయిన్ వాళ్ళ నాన్నని మీట్ అవుతుంది. వాళ్ళ నాన్న సారీ చెప్తాడు. "నేను నిన్ను తీసుకొచ్చి నీ ట్యూషన్ ఫీజుతో గ్యాంబ్లింగ్ ఆడాను. ఐయామ్ సారీ" అని చెప్తాడు. అయితే హీరోయిన్, "సారీ యాక్సెప్ట్ చేయను" అని చెప్తుంది. "నాకు ఈ కష్టం రావడానికి నువ్వు రీజన్. నువ్వు మారిపోయావని అనుకున్నా. నువ్వు మారలేదు. నా కాలేజ్ ఫీజు తీసుకొని వెళ్ళి నువ్వు గ్యాంబ్లింగ్ స్టార్ట్ చేశావని" చెప్తుంది. ఇంకా హీరో ఆపరేషన్ పూర్తి చేసుకొని హీరోయిన్ దగ్గరికి వస్తాడు. థాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.